ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక సేవలో సీతారాముల అభయ ప్రదానం. తిరుపతి శ్రీ కోదండరాముడికి పూర్ణిమ ఉత్సవం. తిరుపతి కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ కామాక్షిదేవి చండీ హోమం. ధ్యానారామంలో శ్రీ ఉమా బృహదీశ్వరునికి రుద్రాభిషేకం. తిరుపతిలో శ్రవణం ప్రాజెక్టును సందర్శించిన టీటీడీ ఈవో. శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించిన అనిల్ కుమార్ సింఘాల్. భక్తులకు నాణ్యమైన సాంప్రదాయ ఆహారం అందించాలి. తిరుమలలో పచ్చదనాన్ని పెంపొందించాలి. సమీక్షా సమావేశంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడి. నవంబర్ 17 నుండి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. తిరుచానూరులో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈఓ. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్విక్కులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం 108 కలశాల్లో నింపిన పరిమళ ద్రవ్యాలతో మంగళ వాద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ కోదండరామస్వామి వారికి, సీతమ్మ తల్లికి, శ్రీ లక్ష్మణస్వామి, శ్రీకృష్ణ స్వామివార్లకు కన్నుల పండుగగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై సేవాకాలం, శాతుమర, ఆస్థానం జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేశాయ మందగాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. కోసలేశాయ మందగాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్రమంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్రమంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము నుండే కపిలతీర్థానికి భక్తులు టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రవణం ప్రాజెక్టులో బుధవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
తనిఖీలు నిర్వహించారు. ప్రాజెక్టు కార్యాలయం వద్దకు చేరుకున్న ఈవోకు టీటీడీ డీఈఓ వెంకట సునీల్, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఈవో శ్రవణం ప్రాజెక్టులోని చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. శ్రవణం ప్రాజెక్టు ద్వారా తమ చిన్నారులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి, ఇక్కడ తీసుకుంటున్న శిక్షణతో చిన్నారుల్లో ఎటువంటి అభివృద్ధి జరుగుతోంది తదితర అంశాల గురించి వారితో ఆరా తీశారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు మాట్లాడుతూ వినికిడి సమస్యతో బాధపడుతున్న తమ చిన్నారులను శ్రవణం ప్రాజెక్టు అక్కన చేర్చుకుని చక్కని శిక్షణతో వారికి వినికిడి లోపాన్ని సరిదిద్దటంతో పాటు మాటలు వచ్చేలా చేస్తోందని వివరించారు. ఈవో ప్రాజెక్టులోని పలు విభాగాల తరగతులను పరిశీలించి అక్కడ బోధన చేస్తున్న ఉపాధ్యాయులు చిన్నారులతో మమేకమై వారితో పలు విషయాలపై చర్చించారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 84 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఇందులో 55 మంది హాస్టల్ వసతిని పొందుతున్నారు. మున్ముందు శ్రవణం ప్రాజెక్టు ద్వారా వినికిడి సమస్యలు ఉన్న పిల్లలకు మరింతగా విద్యాబుద్ధులను నేర్పించి వారి భవిష్యత్తుకు బంగారుబాటు వేయడానికి టీటీడీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. పుట్టుకతోనే మాట్లాడలేని పిల్లలకి, వినపడలేని పిల్లలకి శ్రవణం ప్రాజెక్టు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చేతుల మీదుగా నడుస్తున్నటువంటి శ్రవణం ప్రాజెక్టులో 0 ఏజ్ నుంచి ఆ చిన్నపిల్లలకి స్పీచ్ థెరపీ ఇస్తూ మాటలు నేర్పిస్తూ అమ్మ కూడా అనలేని పిల్లల్ని దాదాపు 6 నెలల లోపల ఆ తల్లికి అమ్మ అని ఆప్యాయంగా పిలిచే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సిబ్బంది ప్రయత్నం చేసి వారిని ప్రయోజకులుగా చేస్తున్నారు. ఎంత సంతోషం అంటే చేరినప్పుడు ఏమాత్రం మాట్లాడలేని పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో నాన్న పేరు, తల్లి పేరు, అక్క చెల్లెలి పేర్లు పిలుచుకుంటూ ఆనందంగా ఇక్కడి నుంచి వెళ్తున్నారు. ఈరోజు చాలామంది ఇంజనీరింగ్ కూడా చదువుతున్నారని చెప్పి ఇక్కడ టీచర్స్ చెప్తున్నారు. చాలా సంతోషం. ఇంకా దీంట్లో ఏ విధంగా అప్డేట్ కావాలి తిరుమల తిరుపతి దేవస్థానాలు అని ఈవో గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. రాబో రోజుల్లో శ్రవణుని ఇంకా ఆధునీకరించి ఇంకా మోడర్నైజ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి వారికి హామీ ఇస్తున్నాం. తిరుమలలోని దుకాణాలలో భక్తులకు సాంప్రదాయ ఆహారాన్ని అందించేలా పటిష్టమైన ప్రణాళికలను రూపొందించాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి భవనం సమావేశం మందిరంలో పలు శాఖలతో అదనపు ఈవో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలోని దుకాణదారులు భక్తులకు నాణ్యమైన, రుచికరమైన సాంప్రదాయ ఆహారాన్ని అందించేలా స్థిరమైన విధానాన్ని అమలు చేయాలన్నారు. అదేవిధంగా తిరుమలలో పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని అటవీ అధికారులను ఆదేశించారు. దాతలతో తిరుమలలోని ఉద్యానవనాలను సుందరీకరించాలని సూచించారు. అనంతరం ఆరోగ్య విభాగం, ఎఫ్ఎంఎస్ సేవలు, తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎల్ఈడి బోర్డులు, శ్రీవారి సేవ, వైద్యం, ఐటీ, కళ్యాణకట్ట విభాగాల పనితీరు తదితర అంశాలను కూడా అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్షించారు. తిరుమల శ్రీవారి దేవేరి తిరుచానూరులో కొలువు తీరిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు సమున్నతమైన సౌకర్యాలను కల్పించేందుకు టీటీడీ చక్కని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం తిరుచానూరులోని పలు ప్రాంతాలను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడులతో కలిసి తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల ఉన్న వాహన మండపంలో ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. జియంగార్లు శాతమొర నిర్వహించే ప్రాంతం, ఆలయ దక్షిణ మాడవీధి నుండి పుష్కరిణి వరకు ఉన్న హారతి పాయింట్లను పరిశీలించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థం ఏర్పాట్లలో భాగంగా పద్మ సరోవరం పుష్కరిణిలోని స్నపన తిరుమంజన మండపాన్ని పరిశీలించారు. ఆపై తిరుచానూరులోని పాత పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడి నుండి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణం,
పూడి రోడ్లోని వసతి ప్రాంగణం, నవజీవన్ కంటి ఆసుపత్రి సమీపంలో భక్తులకు కల్పిస్తున్న వసతి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ముఖ్యంగా భక్తులకు సమయానుకూలంగా అన్నపానీయాలను అందించేలా ఏర్పాట్లు చేయాలని, తిరుచానూరులోని వివిధ ప్రాంతాలలో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి భక్తులందరూ అమ్మవారి ఉత్సవాలను వీక్షించేలా తగిన చర్యలు తీసుకోవాలని జేఈఓ వి వీరబ్రహ్మం సూచించారు. అలాగే తిరుచానూరులోని పసుపు మండపాన్ని పరిశీలించారు. అనంతరం అమ్మవారి ఆలయం సమీపంలోని ఆస్థాన మండపంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులతో కలిసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్, మెడికల్, పారిశుద్ధ్యం, విద్యుత్, ధర్మ ప్రచార పరిషత్, ఉద్యానవనం, విజిలెన్స్ ఇతర విభాగాల అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ, ఓం పద్మావతయ నమః. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 16వ తేదీన అంకురార్పణతో ప్రారంభం కావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా 25వ తేదీన పంచమి తీర్థం చాలా విశేషమైన మహత్తమైన ఘట్టం. దానికి సంబంధించి ఈరోజు తిరుపతి ఎస్పీ గారు, తర్వాత సిబిఎస్ఓ, ఇంకా ఆల్ టీటీడీ డిపార్ట్మెంట్స్, సెక్యూరిటీ, విజిలెన్స్ అండ్ ఎస్పీ గారి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు అన్ని పాయింట్లను కూడా క్షుణ్ణంగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనే దాని మీద డీటెయిల్డ్గా ఇన్స్పెక్ట్ చేశాము. దానికి సంబంధించి ఈసారి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు గతంలో కంటే కూడా చాలా చక్కగా భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఓం నమో వెంకటేశ్వర. తిరుచానూరు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జేఈఓ గారు మరియు ఎస్పీ గారితో పాటు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది, టీటీడీకి సంబంధించినటువంటి ఇతర డిపార్ట్మెంట్స్ అన్నింటితో కూడా ఈరోజు హోల్డింగ్ పాయింట్స్ కానీ, అలాగే వాహనం తిరిగేటటువంటి ప్రాంతాలు కానీ, అలాగే పుష్కరిణికి సంబంధించినటువంటి ఏరియాస్ కానీ మొత్తం అన్నీ కూడా కూలంకషంగా ఇన్స్పెక్షన్ అనేటటువంటి జరిగింది. ప్రాథమికంగా ఏ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, బందోబస్తుని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేటటువంటి దాని మీద, సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎలా తీసుకోవాలనే దీని మీద ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ కూర్చుని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లే విధంగా బందోబస్తుకు సంబంధించినటువంటి చర్యలన్నింటిని ఎలా ప్లాన్ చేయాలనేటటువంటి దాని మీద వర్కౌట్ చేస్తూ ఇతర డిపార్ట్మెంట్స్ మీద కూడా కోఆర్డినేట్ చేసే విధంగా అటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు మెడికల్ అండ్ హెల్త్, ఇంజనీరింగ్ అండ్ అదర్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్తో కూడా ప్రాథమికంగా చేసినటువంటి ఇన్స్పెక్షన్ బేస్ చేసుకొని భక్తులందరికీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా గత బ్రహ్మోత్సవంలో జరిగినటువంటి ఏవైతే ఘనంగా జరిగాయో అంతకంటే ఘనంగా జరిగే విధంగా ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు అనేటటువంటివి తీసుకుంటూ వాళ్ళందరికీ మంచి ఏర్పాట్లు అనేటటువంటివి జరగాలనేటటువంటి దీని మీద చేస్తూ అటు గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలోని బోర్డు ఇచ్చేటటువంటి సూచనలు, గౌరవ ఈఓ గారు ఇచ్చినటువంటి సూచనలను కూడా మేము ఫాలో అవుతూ ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ని మనం క్యారీ అవుట్ చేయడం జరిగింది. రానున్న కాలంలో హోల్డింగ్ ఏరియాస్ని, క్యూ లైన్స్ని ఎలా ఏర్పాటు చేస్తామో, ఎలా చూడాలి అనేటటువంటి దాని మీద, అలాగే భక్తులకు ఇచ్చేటటువంటి సూచనలు, ఎప్పటికప్పుడేటువంటి సూచనలు అన్నింటినీ కూడా భక్తులందరూ తూచా తప్పకుండా పాటించి అటు పార్కింగ్ ఏరియాస్కి సంబంధించి, ఇటు హోల్డింగ్ ఏరియాస్కి సంబంధించి అన్ని జాగ్రత్తలను కూడా తీసుకునే విధంగా వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసే విధంగా విజ్ఞప్తి చేస్తూ రానున్న కాలంలో మరింతగా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీడియా వేదికగా అందరికీ తెలియపరచడం జరుగుతుంది. దీనికి మీడియా వారి ద్వారా కూడా ఈ విజ్ఞప్తి అందరికీ కూడా భక్తులకి చేరే విధంగా చేయాలనేటటువంటిది కోరుకుంటూ ధన్యవాదాలు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జేఈఓ గారు, సిబిఎస్ఓ గారు, తర్వాత మిగతా టీటీడీ పోలీస్ యంత్రాంగం అందరితో కలిపి భద్రతాపరంగా ఎటువంటి చర్యలు అవసరం అనేది రివ్యూ చేయడం జరిగింది. ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని పరిగణలోకి తీసుకొని పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేస్తూ ఒకవైపు వస్తున్న విఐపీసు, రెండవ వైపు సాధారణ భక్తులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పంచమి తీర్థం సందర్భంగా ఎక్కువ పబ్లిక్ వస్తారు కాబట్టి వారందరూ కూడా రాత్రి నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తిరుచానూరుకు వచ్చే అన్ని రూట్ మార్గాల్లో కూడా వాళ్ళకి హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం, అక్కడి నుండి క్యూ లైన్లలో మనం పుష్కరిణికి తీసుకోవడం, తర్వాత వారిని సురక్షితంగా మళ్ళీ బయటికి పంపడం, దాంతోపాటు పడి అక్కడి నుండి వచ్చే ప్రాంతంను కూడా పూర్తిగా భద్రతాపరంగా చర్యలు తీసుకుంటూ అందరినీ కూడా ఒక సురక్షితమైన సంతోషకరమైన వాతావరణంలో బ్రహ్మోత్సవాలు జరపడానికి పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. మీడియా ద్వారా భక్తులందరికీ కూడా గమనిక
ఏవైతే ఏర్పాట్లు చేయడం జరిగిందో వాటిని పూర్తిగా మీరు వాటిని అనుసరించి సహకరించి మంచి వాతావరణంలో ఈ బ్రహ్మోత్సవాలు జరపడానికి సహకరించాలని మీడియా కూడా దానికి సరిపోయే విధంగా పార్కింగ్ ప్రాంతాలు అయితేనేమి లేదా హోల్డింగ్ పాయింట్స్ అయితేనేమి లేదా అటు వారు ఏ మార్గాల్లో వెళ్ళాలి భక్తులు కూడా సంయమనం పాటించాలి. వెనక వచ్చిన వాళ్ళు వెనక ముందు వచ్చిన వాళ్ళు ముందు వెళ్ళే విధంగా ఉండాలి తప్ప వెనక ఉండే వాళ్ళు ముందుకు వెళ్ళాలని ప్రయత్నించడం ఇలాంటివి కూడా లేకుండా సంయమనం పాటించి దేవుణ్ణి బాగా దర్శించుకొని బ్రహ్మోత్సవాలు దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. పరమ పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినం వేళ తిరుపతిలోని ధ్యానారామం పంచాక్షరి మంత్రంతో పరిమళించింది. తిరుపతిలోని అలిపిరి ధ్యానారామంలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమ్మక చమక పారాయణం, మంగళ ధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. నమస్తే రుద్రమన్యవ ఉతో తైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. యా తైషు శివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యాజాతవతయానో రుద్రమృడయా. యా తే రుద్ర శివా తనోర్ఘోరా పాపకాశినీ. తయానస్తనుభాషంతమయా గిరిశంతాభిజాకశీః. యామిషుం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే. శివాంగిరిత్రదాంకురుమాహి గుంసీ పురుషం జగద్. శివేన వచసా త్వా గిరిశాచ్ఛా వదామసి. యథానః సర్వమిజ్జగదయక్ష్మగుం సుమనా అసత్. అభ్యమోచదధివక్తా ప్రథమో దైవ్యోభిషక్. అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చయాతు ధాన్యః. అసూయస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమంగళః. ఏ చేమాగుం రుద్రా అభితో దిక్షుశ్రితాః సహస్రశో వైశాగుం హేడయీమహే. అసవ్యో వసర్పతి నీలగ్రీవో విలోహితః. ఉతైనం గోపా అదృషన్నదృషన్నుదహార్యః. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళ హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా నగిరిలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ కర్యమాణిక్య స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి జరిగే క్రతువుల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా బుధవారం తెల్లవారుజామునే ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై యాగశాల కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇక వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం నగిరి శ్రీ కర్యమాణిక్య స్వామివారికి స్నపన తిరుమంచనం సేవ ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కర్యమాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు వైదిక పూజలతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. కార్తీక మాసం పౌర్ణమి తిథి సందర్భంగా అమ్మవారి ఆలయంలో
ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేశారు. అనంతరం ఋత్విక్కులు లోక కళ్యాణార్థం సంకల్పపూర్వకంగా చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ పాఠశాలలో బుధవారం ప్రత్యేక హోమకర్తవులను మంగళకరంగా నిర్వహించారు. కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా విశ్వశాంతిని కాంక్షిస్తూ సంకల్పపూర్వకంగా పాఠశాల ఆవరణలో వేద పండితులు వేదమంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా రుద్రహోమం, అవహంతి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భవన్స్ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణరాజు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కంబం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన ఎంతో పుణ్యఫలమిస్తుందని పురాణోక్తి. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును కార్తీక దామోదరుడిగా ఆరాధించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు భక్తుల చేత సంకల్ప పూజలను జరిపించారు. ఆపై భక్తులు సామూహిక దీపారాధనలతో కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శివాలయం కార్తీక మాస పూజలతో భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఆరాధనలు జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకాశ దీపారాధన గావించారు. కడప నగరంలోని పాత బస్టాండ్ సమీపంలోని శ్రీ గాలిదేవర ఆంజనేయ స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామభక్త శ్రీ ఆంజనేయ స్వామివారికి మంగళాభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంజనీ నందనుడికి కనుల పండుగగా అభిషేకాలు నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని అలంకరించి అర్చనలతో సేవించారు. हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति
सुमति निवार सुमति के संगी कंचन भरण विराज सुवेश कानन कुंडल कुंचित केश. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం ధర్మపురి ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలోని కళావేదికపై కార్తీక వైకుంఠ చతుర్దశిని పురస్కరించుకుని తులసి కళ్యాణాన్ని రమణీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వసుందర అలంకరణలతో తులసి చెట్టు సహితంగా కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయ క్రతువులను ఆగముక్తంగా పూర్తి చేశారు. ఆపై తులసి కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద గోష్ఠి జరిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న కార్తీక మాసం కోటి లింగార్చన కార్యక్రమం ఘనంగా ముగిసింది. కార్తీక మాసం ప్రారంభం నుండి పౌర్ణమి వరకు 15 రోజుల పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరునికి లింగార్చన, రుద్రాభిషేకం, రుద్రయాగం, శతచండీ సహిత కోటి కుంకుమార్చన కార్యక్రమాలను మంగళకరంగా నిర్వహించారు. ఇక చివరి రోజు శాస్త్రోక్తంగా రుద్రయాగాన్ని పరిసమాప్తి గావించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఇక ఇటు కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మహాశాంతి యాగం శాస్త్రోక్తంగా జరిగింది. ఇటీవల అకస్మాత్తుగా సంభవించిన మొంతా తుఫాన్ కారణంగా అంతర్వేది పరిసర గ్రామాలలో ఎటువంటి నష్టం కలగకుండా కాచి కాపాడిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని స్తుతిస్తూ ఈ విశేష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో లోక సంక్షేమార్థం మహాసంకల్పపూర్వకంగా స్వామివారి ఉత్సవమూర్తికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఋత్విక్కులు మహాశాంతి యాగాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ యాగ క్రతువులో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లాలోని శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. లోక కళ్యాణార్థం పరమశివునికి ఈ సందర్భంగా విశేషంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో మహాసంకల్పపూర్వకంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కుంకుమార్చన కార్యక్రమాల్లో పాల్గొని దైవానుగ్రహాన్ని మెండుగా పొందారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా ప్రకాశించింది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో కార్తీక పౌర్ణమి శుభవేళ శ్రీ కాలభైరవ ఆరాధన మహత్తరంగా జరిగింది. శ్రీ కాలభైరవ స్వామివారి దివ్యమంగళమూర్తిని విశేష అలంకార శోభితంగా వడమాలలతో కొలువు తీర్చి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఊరేగింపు ఘనంగా జరిగింది. భక్తులు శ్రీ కాలభైరవుని దర్శనం చేసుకుని తరించారు. నెల్లూరు జిల్లా కావలిలోని శివాలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. కావలిలోని దుర్గా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవ సేవ వేడుకగా జరిగింది. భక్తులు పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలు హరహర మహాదేవ నామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. పావన గోదావరి తీరంలో భక్తులు కార్తీక పుణ్యస్నానాలను ఆచరించి దీపారాధనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పంచారామ క్షేత్రమైన రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామం మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 67,091 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,111 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,42,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం.
తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.